ఆరాధనా ఆలాపనా ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? ఎలా ఉన్నారు? కుటుంబంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పిల్లలు ఎలా ఉన్నారండి? మనవాళ్ళు మనవరాండ్రు ఎలా ఉన్నారు? సహోదరి సహోదరులు ఎలా ఉన్నారు? కుటుంబాల్లో ఎన్ని కలతలున్నా, ఎన్ని కష్టాలున్నా దేవుడు నిన్ను నన్ను విడిచిపెట్టట్లేదని మనము గుర్తెరగాలి. దేవుని యొక్క వాక్యము బలమైనది. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనలను బలపరుస్తూ ఉన్నది. అందుకే మనము వాక్యం వినాలి. అందుకే వాక్యం దగ్గరికి మనము రావాలి. ఈ సమయంలో దేవుని వాక్యం పట్ల మీకున్నటువంటి శ్రద్ధను బట్టి దేవుని నామాన్ని నేను మహిమపరుస్తున్నాను. దేవుని నామాన్ని గణపరుస్తూ ఉన్నాను. మీరు వాక్యం పట్ల మీకున్నటువంటి శ్రద్ధను మీరు గమనించి మీరు చేస్తున్నటువంటి ప్రతి విధమైన ఫోన్ కాల్స్, అలాగనే ఆర్థికపరమైన కొద్ది సహాయమును బట్టి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి మీ కొరకు మీరు చేసిన ప్రతి ఫోన్ కాలు రికార్డ్ అవుతుంది. మీకోసం మేము సంఘము కలిసి ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఎప్పటికప్పుడు మాకు తెలియచేయండి. మేము ప్రార్థిస్తామని మీకు భరోసా ఇస్తున్నాం. దేవుడు తప్పనిసరిగా ఈ కార్యములు మీకు జరిగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని సమర్పించినటువంటి బిడ్డల యొక్క కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనంటే ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్య భాగము ఈ విధంగా సెలవిస్తుంది. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, సమస్త జనులను శిష్యులుగా చేయడన్నటువంటి యేసుక్రీస్తు యొక్క ఆజ్ఞను అందరూ కూడా పాటించలేరు. అయితే దేవుని సేవకులు, సువార్థికులు, కాపరులు వీరు మాత్రమే సువార్తను ప్రకటిస్తారు. వెళ్ళలేకపోయినా వెళ్ళేవారిని పంపించాలన్నటువంటి సదుద్దేశముతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్పించినటువంటి వారు, ఈ కార్యక్రమానికి ఆర్థిక వనరులు సమకూర్చినటువంటి ప్రియ కుటుంబాన్ని దేవుడు నిండారుగా దీవించాలని, ఆశీర్వదించాలని నేను మనసారా కోరుతూ ఉన్నాను. దేవుని వాక్యములోకి మనం వెళదాము. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనము నుండి 10 వచన భాగాల్లోని దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. ఈ వాక్య భాగమందు షీబా దేశపు రాణిని గూర్చి వ్రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో షీబా దేశపు రాణి అని అనగానే చాలామంది కాపరులు, సువార్థికులు, బోధకులు షీబా రాణిని ప్రక్కన పెట్టి సొలొమోను గూర్చి, సొలొమోను యొక్క జ్ఞానమును గూర్చి బోధిస్తూ ఉంటారు. ఈ సమయమందు నేను సొలొమోను గూర్చి చెప్పడానికి ముందుకు రావట్లేదు. కానీ షీబా దేశపు రాణి యొక్క విశిష్టత, షీబా రాణి యొక్క ప్రాధాన్యత, షీబా దేశపు రాణి యొక్క సుగుణములను మనము ధ్యానం చేద్దాం. షీబా అనేటువంటిది ఈ యొక్క వ్యక్తి పేరు కాదు, కానీ షీబా అనేటువంటిది దేశపు పేరు. అయితే ప్రియులారా, ఈ షీబా అనేటువంటి పేరుకు అర్థము ప్రమాణము అని అర్థము. అయితే ఈ షీబా దేశము అనేది యెరూషలేమునకు 1200 మైళ్ళ దూరములో ఈ షీబా దేశము ఉన్నది. అయితే ప్రత్యేకించి ఈ షీబా దేశము ఇప్పుడు ఉన్నటువంటి భూగోళ శాస్త్రాన్ని ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క షీబా అనేటువంటి దేశము యెమెన్ అనేటువంటి దేశము. ఈ ప్రాంతము ఇప్పుడు గల్ఫ్ దేశములో యెమెన్ అనగా ఆ యొక్క యెమెన్ అనేటువంటి దేశముగా
పిలువబడుతూ ఉన్నది. ప్రత్యేకంగా ఈ యొక్క దేశములోని నోవాహు సంతతి వారైనటువంటి షేము, హాము యొక్క సంతతి వారు ఈ దేశములో ఉన్నట్లుగా మనం చూస్తాం. అయితే ఈ షీబా దేశపు రాణి అసలు పేరు బల్కీస్ అనేటువంటి నామకరణం ఉందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము. ప్రియ ప్రేక్షకులారా, దయచేసి గమనించండి. ఈ యొక్క షీబా దేశపు రాణిని గూర్చి మనము వాక్యము ధ్యానం చేయాలి అని అంటే, ఈ షీబా దేశపు రాణి ఈ యొక్క పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 2 పర్యాయములు మాత్రమే వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడ్డది. రెండవదిగా నూతన నిబంధన గ్రంథంలోని మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో దక్షిణ దేశపు రాణి అని పిలువబడ్డది. అయితే ప్రత్యేకించి ఈ యొక్క షీబా దేశపు రాణిని గూర్చి పాత నిబంధనలోను మరియు నూతన నిబంధనలో యేసు ప్రభువారు ఈమెను గూర్చి ప్రస్తావిస్తూ దక్షిణ దేశపు రాణి అని పలకడంలో గొప్ప ఉద్దేశం ఉన్నది. ఈమెలో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశాలు, ఈమెను గూర్చి ప్రభు అయిన యేసు తన నోట తన పేరు వసింపబట్టానికి ఈమెలో 4 శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఆ 4 లక్షణాల్లో మొదటి లక్షణాన్ని మనము ధ్యానం చేయడానికి ముందుగా ఈమెలో ఉన్నటువంటి విశిష్టత, ఈమెలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి అని మీరు ఈ యొక్క సమయమందు ఆలోచన చేసి మీ హృదయాంతరంగాల్లో ఈ ప్రశ్న ఉండొచ్చు. అయితే మీ హృదయాంతరంగాల్లో ఉన్న ఈ ప్రశ్నకు దేవుడు మరి నాకు బయలుపరచబడినటువంటి విషయాలు నేను తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. దయచేసి గమనించండి. ఈ యొక్క దక్షిణ దేశపు రాణిని గూర్చి యేసు ప్రభువారు ఎందుకు నూతన నిబంధనలో ప్రస్తావించారు అని అనుకుంటే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచన భాగం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో ఈ మాట, ఈ తరము వారితో దక్షిణ దేశపు రాణి తీర్పు తీరుస్తుందని, అలాగనే విమర్శ దినమందు నేరస్థాపన చేస్తుందని వ్రాయబడినది. ఒక అన్య స్త్రీ ఒక దేవునిని గూర్చినటువంటి తెలియనటువంటి ఆ స్త్రీని గూర్చి యేసు ప్రభువారు ఎందుకు ప్రస్తావించారు, ఎందుకు ఈమెకు ఇంత గొప్ప అర్హతను ఆధిక్యతను ప్రభువారు అనుగ్రహించారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో షీబా దేశపు రాణి కంటే హెమాహెమీలైనటువంటి గొప్ప స్త్రీలను బైబిల్లో మనం చూస్తాం. అందులో మొట్టమొదటిగా మన ఆదిమ తల్లి అయినటువంటి అవ్వకు ఈ తరము వారితో నేరస్థాపన చేయడానికిను, అలాగుననే విమర్శ దినమందు తీర్పు తీర్చడానికి అవ్వకు ఆధిక్యతను ఇవ్వలేదు. రెండవదిగా అనేక మంది విశ్వాసులకు జనని అయినటువంటి శారాకు, అబ్రహాము భార్య అయిన శారాకు ఈ ఆధిక్యత ఇవ్వలేదు. ఇశ్రాయేలీలకు గొప్ప నాయకుడైనటువంటి మోషే తల్లి అయినటువంటి యొకోబెదుకు ఈ యొక్క ఆధిక్యతను దేవుడు ఇవ్వలేదు. మరి అలాగనే యూదా రాజ్యాంగం కొరకు తన ప్రాణాన్ని పణముగా పెట్టినటువంటి ఎస్తేరుకు ఈ యొక్క ఆధిక్యతను కలిగించలేదు. అలాగనే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనకు రక్షకుడుగా ప్రసాదించినటువంటి మరియకు దేవుడు ఈ ఆధిక్యతను ఇవ్వలేదు. మరి ఎందుకు షీబా దేశపు రాణికి దేవుడు విమర్శ దినమందు మన మీద నేరస్థాపన చేయడానికి మరి దేవుడు అవకాశం ఇచ్చాడు అని అంటే, ఈ యొక్క షీబా దేశపు రాణిలో ఉన్నటువంటి
4 లక్షణాలు. మొట్టమొదటిగా ఈమె యెహోవాను గూర్చి విన్నటువంటి స్త్రీ. రెండవదిగా ఈమె యెహోవా మందిరమునకు వచ్చినటువంటి స్త్రీ. మూడవదిగా ఈమె యెహోవాకు కృతజ్ఞతాస్తుతిని చెల్లించినటువంటి స్త్రీ. నాలుగవదిగా ఈమె యెహోవాకు కానుకలు అర్పించినటువంటి స్త్రీ. ఈ 4 లక్షణాలను మనము ఈ వారము మొదటి లక్షణాన్ని నేను ధ్యానం చేయబోతున్నాను. మిగిలినటువంటి 3 లక్షణాలు 3 వారాలుగా విభజించి వాక్య భాగాన్ని ధ్యానం చేయాలని నేను ఆశపడి సిద్ధపడి ఈ యొక్క ధ్యానాలు మీకు అందిస్తూ ఉన్నాను. ప్రత్యేకించి దేవుని యొక్క వాక్యములో షీబా దేశపు యొక్క రాణిలో ఉన్నటువంటి మొదటి లక్షణాన్ని మనము ధ్యానం చేసుకుందాం. దయచేసి మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని గూర్చి మనము 10వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానం చేద్దాం. అక్కడ చూడండి, ఈమె యెహోవాను గూర్చి విన్నది అని వ్రాయబడ్డది. క్రీస్తునందు ప్రియులారా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి గూర్చి వినడము అనేది చాలా ఆశీర్వాదకరమైంది. ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకాన్ని సృజించాడని, ఈ లోకానికి సృష్టికర్తని మనము గ్రహించాలి. సృష్టికర్తను మనం విడిచిపెట్టి ఈ లోకంలో సృష్టిని ఆరాధిస్తూ సృష్టిని పూజిస్తున్నటువంటి అనేక మంది బిడ్డలు ఈ లోకంలో ఉన్నారు. ప్రియులారా, ఈమె షీబా దేశపు రాణి, అన్య దేశపు రాణి అయినప్పటికీ కూడా యెహోవాను గూర్చి ఆయన ప్రేమమయుడని, ఆయన శాంతికర్తని, ఆయన పూజనీయుడని, ఆయన ఈ లోకంలో జాలి కరుణ కటాక్షములు కలిగినటువంటి దేవుడని ఈమె దేవుని గూర్చి విన్నది. క్రీస్తునందు ప్రియులారా, వాక్యం వినుచున్నటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యమును వినుట వలన మనకు కలుగుచున్నటువంటి 4 ప్రయోజనములను ఈ యొక్క సమయమందు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని షీబా దేశపు రాణి విని 4 ప్రయోజనాలు, అలాగనే మనము దేవుని యొక్క వాక్యమును వినుట వలన మనకు కలుగుచున్నటువంటి 4 ప్రయోజనాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యమును వినుట వలన మనకు కలుగుచున్నది ఏమనంటే, దేవుని వాక్యాన్ని దయచేసి గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. అవేంటంటే, ప్రకటన 1వ అధ్యాయము 3వ వచనంలో వినుట వలన ఆశీర్వాదం కలుగుతుందన్నాడు. వినుట వలన ఆశీర్వాదం కలుగును. చూడండి, ప్రకటన 1వ అధ్యాయంలో ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడని వ్రాయబడ్డది. ఈ ప్రవచన వాక్యాన్ని నీవెప్పుడైతే గైకొంటావో నీవు ధన్యుడవు, ధన్యురాలవని దేవుని వాక్యములో మనము చూస్తాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథమును దేవుడు మనకి బహుకరించాడు. కారణం ఏంటంటే, దివారాత్రములను దానిని మనము ధ్యానము చేయటం ద్వారా మనము ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటున్నాం. అలాగే నీటి కాలువలను ఎవరను నాటబడిన చెట్టు వలె మనం ఉంటాం. మరి ప్రత్యేకించి దేవుని వాక్యము వినుట వలన మనకి కలుగుచున్నటువంటి ఈ యొక్క లాభం ఏంటంటే, మనము విశ్వాసము మనకు కలుగుతుంది. మూడవదిగా దేవుని వాక్యమును వినుట వలన మనకి జీవము కలుగుతున్నది. దేవుని యొక్క వాక్యమును వినుట వలన మనకి ఆరోగ్యము కలుగుతున్నది. ఈ 4 విషయాల్ని మనము క్షుణ్ణంగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యమును మనం ఎప్పుడైతే వినుచూ ఉన్నామో మనకు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యము మనల్ని ఆదరిస్తూ ఉన్నది.
దేవుని వాక్యము మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనల్ని బ్రతికింప చేస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము మనలో ఉజ్జీవాన్ని కలగజేస్తూ ఉన్నది. దేవుని వాక్యము మనలను నిరాశ నిస్పృహల్లో మనకి ఊరడి కలిగించి, ధైర్యమును కలిగించి మనలను బ్రతికింప చేస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను భక్తుడు ఈ మాట అంటున్నాడు, ఈ ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడని దేవుని వాక్యము సెలవిస్తుంది. రెండవదిగా, దేవుని యొక్క వాక్యము వినుట వలన, దేవుని యొక్క మాటలు వినుట వలన మనకి స్వస్థత కలుగుచున్నది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యమును వినుచున్నప్పుడు దేవుడు నీ శరీర రుగ్మతలన్నిటినీ కూడా ఆయన తీసివేసి నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ఆయన కలుగజేయబోతున్నాడు. శరీరంలో ఎలాంటి రుగ్మతలు ఉన్నా మనము బాధపడతాం, భయపడతాం, వణికిపోతుంటాం. అయితే వాక్యం వినుచున్నప్పుడు దేవుడు మనకి స్వస్థతను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఐగుప్తు మీదకి 10 తెగుళ్ళు వచ్చినప్పుడు దేవుడు మరి ఇశ్రాయేలీయులకి దేవుడు సహాయం చేశాడు. ఐగుప్తులో తెగుళ్ళు ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ సమయమందు మనం ఆలోచన చేసినప్పుడు ఏ తెగులును నీ గుడారమును సమీపించదన్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము దేవుడు మనకిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నదని యెషయా గ్రంథము 55వ అధ్యాయములో వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీవెప్పుడైతే వాక్యమును వినుచున్నావో దేవుడు నీకు, నీ కుటుంబమునకు, నీ కుటుంబ సభ్యులకు ఆయన ఆరోగ్యమును కలుగజేయువాడై ఉన్నాడు. అందుకనే వాక్యమును ప్రక్కన పెట్టొద్దు, వాక్యమునకు దూరంగా ఉండొద్దు. వాక్యము కొరకు నీవెప్పుడైతే వేగిరి పడుతావో దేవుడు నీకు చేయబోతున్న సహాయము రెండవది అది స్వస్థత అండి. శరీరములో ఎలాంటి రోగ రుగ్మత అయినా కూడా దేవుడు నీ శరీరము నుండి తీసివేసి నీకు ఆరోగ్యము కలుగజేసి నిన్ను సంపూర్ణమైనటువంటి స్వస్థతతో ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తాము. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచునని దేవుని వాక్యము సెలవిస్తుంది. విశ్వాస సహితముగా మనం ప్రార్థన చేయటం, విశ్వాస సహితముగా వాక్యమును వినుట వలన మనము దేవుని యొక్క స్వస్థతను మనం పొందుతాం. ఇకపోతే మూడవదిగా, దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యమును వినుట వలన మనకు జీవము కలుగుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనంలో, రండి జీవము కలిగినటువంటి మాటలను మీరు వినండి. షీబా దేశపు రాణి ఈ షీ యొక్క దేవుడు సృష్టికర్తని విని తాను చేసినటువంటి లేదంటే తాను విన్నటువంటి ఆ దేవుడు జీవమును ప్రసాదిస్తాడని నమ్మింది. ఆ జీవము నిత్య జీవం, మరణాంతరము తర్వాత కలిగే ఆ జీవమును గూర్చి తాను ఆలోచన చేసింది. అందుకే యెషయా భక్తుడు, మీకు జీవము కలుగునట్లు రండి నా మాటలు వినండి, రండి నా మాటలు వినండి. నీ పరిస్థితులు ఎలాంటి అయినా నా మాటలు వినండి, నీ పరిస్థితులు ఎలాంటివైనా నా మాటలు మీరు వినండి, మీకు జీవం కలుగుతుంది. యేసు ప్రభు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో ఈ మాటలు అంటున్నాడు, నేనే జీవమును, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవడు కూడా మోక్షరాజ్యములోకి చేరడని దేవుని వాక్యము సెలవిస్తుంది. నీ పరిస్థితులు ఎలా ఉన్నా
దేవుని వాక్యం వినుచున్నటువంటి నీ జీవితంలో యేసే విముక్తి దాత, యేసే నీ పాపానికి పరిహారి. ఆ పాపపు పరిహారి యేసు తన ప్రశస్త రక్తమును నీ కొరకు నా కొరకు చిందించి, నా మాట నీవు విన్న ఎడల నీకు జీవము కలుగునని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియ ప్రేక్షకులారా, దయచేసి గమనించండి. షీబా దేశపు రాణి అన్య దేశపు రాణి అయినా కూడా జీవము కలిగిన మాటల యందు లక్ష్యం ఉంచింది, జీవము కలిగిన మాటల యందు శ్రద్ధ చూపించింది, జీవము కలిగిన దేవుని యందు శ్రద్ధ చూపించి ఆమె యెహోవాను గూర్చి విన్నది అనేటువంటి పదాన్ని మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనంలో మనము చూస్తూ ఉన్నాం. ఇకపోతే 4వదిగా మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యమును మనము వినుట ద్వారా విశ్వాసము కలుగును. రోమా పత్రిక 10వ అధ్యాయము 17వ వచనములో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగునని వ్రాయబడింది. యేసు వాక్యము నీకు నిత్య జీవాన్ని ఇస్తుంది. యేసు వాక్యము నీకు కృప చూపిస్తుంది. యేసు వాక్యము నిన్ను పాపముల నుండి విముక్తి కలుగజేస్తుంది. ఆ విముక్తి దాత క్రీస్తు ప్రభు అని గుర్తెరుగుతున్నావా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. దేవుని వాక్యము విన్నాం. దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరమ తండ్రి, మహోన్నతుడు అయిన మా ప్రభువా, ఈ సమయమందు ప్రకటించబడిన వాక్యం మీద నీ కనుదృష్టి ఉంచి టీవీ ముందు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి. వారిని ఆదరించండి, ధైర్యపరచండి, కృప చూపించండి. నీ కటాక్షంతో నింపండి తండ్రి. నిన్ను గూర్చినటువంటి వార్త వినడానికి బిడ్డలను మీరు ప్రేరేపించండి. వాక్యము ద్వారా మీరు నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నందుకు నాయన నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. భంగపడినటువంటి హృదయాలను నాయన మీరు ఊరడి కలిగించండి. నిన్ను గూర్చి వినడానికి ఇష్టమైతే లేదు ప్రజలకు ప్రభువా. విన్నటువంటి వారు ధన్యులని వ్రాయబడ్డది. విన్నటువంటి వారు జీవాన్ని పొందుచు ఉన్నారు. విన్నటువంటి వారు స్వస్థతలు పొందుచు ఉన్నారు. విన్నటువంటి వారు విశ్వాసమును పొందుచున్నారు. నాయన విశ్వాసము ద్వారా గొప్ప కార్యములు పొందటానికి నాయన మా ప్రేక్షకులను మీరు దర్శించమని టీవీల ముందు నాయన కన్నీళ్లతో మోకరిల్లిన బిడ్డలను మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. నాయన రోగగ్రస్తులను స్వస్థపరచండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. నాయన కుటుంబాల్లో నెమ్మది లేనటువంటి వారికి నెమ్మది దయచే ప్రభువా. జీవము లేని వారికి జీవమును ప్రసాదించండి. కృప చూపించండి, సహాయం చేయండి. ఇమ్మానుయేలు దేవుడుగా మీరు తోడయండి. కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ప్రత్యేకించి మా తండ్రి అప్పుల బాధల్లో నాయన కృంగిపోయి విలయ తాండం చేస్తున్న అప్పుల బాధలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆర్థిక సహాయం దయచేయి ప్రభువా. ఈ యొక్క మాసం అయిపోతే మా తండ్రి జూన్లో స్కూల్స్ తెరుస్తారు ప్రభువా. పిల్లల ఫీజుల కొరకు, కాలేజీ ఫీజుల కొరకు నాయన అన్వేషిస్తున్న బిడ్డల్ని మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రత్యేకంగా ఈ సమయంలో పెళ్ళిళ్ళు కానటువంటి, వివాహములు కానటువంటి యవన బిడ్డలను మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. అనువైన సంబంధాలు మీరు వారికి ప్రసాదించండి. కృప చూపించమని ప్రార్థిస్తున్నా. విదేశాల్లో ఉన్న పిల్లల్ని మీరు ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి. వారి ఉద్యోగాల్లో మీరు తోడయుండి నడిపించండి, కృప చూపించండి. దైవజనుడు మా కోసం ఏమైనా ప్రార్థన చేస్తాడేమో అని ఆశ కొని
నీ భక్తులను ఇప్పుడే మీరు దర్శించండి ఆయన. మీరు దర్శించి వారి అక్కర్లు మీరు తీర్చండి, వారి అవసరతలు మీరు తీర్చండి, వారికి మీరు సహాయకుడిగా ఉండండి, వారితో మీరు మాట్లాడండి, వారి గృహాల్లో మీరు ఉండండి, వారికి మీ వాక్యాన్ని వినిపించండి. మీ సహాయత సన్నిధి వారికి దయచేసి నడిపించమని ఈ కార్యక్రమాన్ని మా తండ్రి ఆర్థికంగా సహాయం చేసిన నీ దాసుడు దాసురాలు కుటుంబాలను నాయన, చిన్న చిన్న సహాయములు పంపిస్తున్న బిడ్డలకు నాయన నీ శ్రేష్టమైనటువంటి దీవెనలు అయ్యా వారి కుటుంబాల మీదకు పంపించండి. వారి సంతానాన్ని దీవించండి. వారు రెక్కలు ముక్కలుగా కష్టపడి సంపాదించిన ఆర్థిక వనరులు ఈ సువార్త కార్యక్రమాలకు నాయన వారు పంపిస్తూ ఉన్నారు. ఆ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించమని యేసు దివ్య నామమును బట్టి అడిగి స్తోత్రించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్.